ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలను గురించి, అలాగే శ్రీవారి మెట్టు నడకదారి దర్శనం వివరాలను తెలియజేయమని చాలా మంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 6వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 72,960 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,126 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,63,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే గనక దర్శనానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది ఇంకా కూడా ఏమాత్రం తగ్గలేదండి, ఎక్కువగానే ఉంది. నిన్ననే శ్రీరామనవమి పండగ అయింది కాబట్టి ఇంకటి నుంచి కొద్దిగా భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గుతుంది. మళ్ళీ ఏప్రిల్ నెలాఖరు వచ్చేసరికి భక్తుల యొక్క రద్దీ పెరుగుతుందండి. మే నెల అంతా కూడా వేసవి సెలవులు కాబట్టి మామూలు కంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కూడా తిరుమల కొండపైన రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దర్శనం వివరాలను తెలుసుకుందామండి. శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు ప్రతిరోజు కూడా శ్రీవారి మెట్లు స్టార్టింగ్ పాయింట్లో ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఉదయం 5 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో కేటాయిస్తారు. ఈ దర్శనం టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇక్కడ ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకున్న భక్తులు మళ్ళీ మీరు మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటప్పుడు శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకొని వెళ్ళాలి. స్కాన్ చేయించుకొని వెళ్తేనే దర్శనం అనేది ఉంటుందండి. లేకుంటే మెట్ల మార్గం దగ్గర మీరు దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళినా స్కాన్ చేయించుకోకపోతే దర్శనం అనేది ఉండదు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. కొందరు మెట్ల మార్గం మధ్యలో దర్శనం టికెట్లు ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఇవ్వటం లేదా అని అడుగుతున్నారు. ఒకప్పుడు ఇచ్చేవారండి, దాన్ని ఆపేసి చాలా నెలలు అయిపోయింది. టీటీడీ వారు ప్రస్తుతం కాలినడక మార్గాలు స్టార్టింగ్ పాయింట్స్లోనే దర్శనం టికెట్లను కేటాయిస్తున్నారు. మెట్ల మార్గం మధ్యలో అయితే ఎటువంటి దర్శనం టికెట్లు కూడా కేటాయించడం లేదు. ఇదే కాకుండా శ్రీనివాసం మరియు విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని కూడా మీరు ఈ మెట్ల మార్గాలలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని నడిచి వెళ్ళిన భక్తులకైతే దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఇవండి శ్రీవారి మెట్ల మార్గం దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను మరియు వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం ఏప్రిల్ 14వ తేదీన వెళ్ళాలి అనుకుంటున్నాము, SSD టోకెన్స్ దొరుకుతాయా, దర్శనానికి ఎంత సమయం పడుతుంది అని అడిగారు.
ఏప్రిల్ 14వ తేదీకి సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 9 గంటల నుంచి సర్వదర్శనం టికెట్ కౌంటర్స్లో టీటీడీ వారు కేటాయిస్తారండి. కాబట్టి మీరు 13వ తేదీ రాత్రి 9 గంటలకి సర్వదర్శనం టికెట్ క్యూ లైన్లోకి వెళ్తే మీకు ఖచ్చితంగా టికెట్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దర్శనానికి అప్పుడు ఎంత సమయం పడుతోంది అనేది మీరు అడిగిన తేదీ కంటే 2 రోజుల ముందు చెప్పడానికి వీలవుతుంది. అలాగే మేడం, మా నాన్నగారు 66 ఏళ్ళు, ఏదన్నా సీనియర్ సిటిజన్స్లో స్పెషల్ లైన్ ఉందా అని అడిగారు. 65 ఏళ్ళు దాటిన భక్తులకు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను టీటీడీ వారు ఇస్తారండి. వాటిని తీసుకొని మీరు దర్శనానికి వెళ్తే సీనియర్ సిటిజన్ క్యూ లైన్లో నుంచి దర్శనానికి పంపించడం జరుగుతుంది. అయితే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ప్రతి నెల చివరి వారంలో కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. వీటిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరు. అవి కూడా 2 నెలల ముందే మీరు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే 2025 జూన్ నెల వరకు ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను విడుదల చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి జూలై నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తారు. వీటిని ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి కాస్ట్ అనేది కూడా ఉండదండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు, భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటలకి దర్శనం టికెట్స్ ఉన్నాయా అని అడిగారు. ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే గనక అర్ధరాత్రికంతా టికెట్లు అన్నీ ఫుల్ అయిపోతాయి. లేదంటే మరుసటి రోజు తెల్లవారుజామున వరకు టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయండి. అయితే ఖచ్చితంగా ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయి అనేది చెప్పడానికి ఎవరికి వీలు కాదండి. మీరు వెళ్ళిన టైంకి దర్శన టికెట్స్ ఇస్తూ ఉంటే తీసుకోండి. అయిపోయి ఉంటే కనుక మళ్ళీ అదే రోజు రాత్రి 9 గంటలకు దర్శనం టికెట్లను కేటాయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.